హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చిట్టి చిట్టి మడత కాజాలనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి మనం బయట కొనాల్సిన అవసరం లేకుండా కరెక్ట్గా బయట ఎలా ఉంటాయో టేస్ట్ అలానే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. బయట కొనాల్సిన అవసరం లేకుండా ఎప్పుడు తినాలనిపించినప్పుడైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే ఇప్పుడు వీడియోలకైతే వెళ్ళిపోతాను. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మైదా పిండిని అయితే తీసుకోవాలి. 1 కప్పు మైదా పిండి అయితే ఇలా కొన్ని అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను. మీకు కావాలంటే ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చు. ఇందులోనే కొంచెం సాల్ట్ అయితే వేసాను. 2 స్పూన్స్ దాకా నెయ్యి అయితే వేడి చేసి ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చేతితోటైతే ఇలా నిమరాలి. అన్నీ మొత్తం పిండినంతా ఇలా కలిపేసి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఒకేసారి వాటర్ పోసుకోకుండా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా కలుపుకోండి. పిండిని అయితే ఇలా మొత్తం కలిపిన తర్వాత చపాతీ పిండిలా అయితే ఇలా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న దాన్ని అయితే కొద్దిసేపు అయితే మనం దీనికి రెస్ట్ ఇచ్చేయాలండి. మూత పెట్టేసి ఒక 1 అవర్ పక్కన పెట్టేయండి. తర్వాత 1 అవర్ అయిపోయింది. ఇప్పుడు ఈ పిండిని అయితే చపాతీ పిండిలాగా అయితే రెడీ చేసుకుందాం. మనం కాజాలని ఎలా కట్ చేసుకుంటామో అలా అయితే ఇప్పుడు కట్ చేసుకోవాలి. రెడీ చేసుకొని ఇలా ఈ పిండిని అయితే కింద పేపర్ ఒకటి పెట్టుకొని పెద్దది, ఆ పేపర్ మీద పొడి పిండిని అయితే మైదా పిండిని చల్లేసుకోవాలి. ఇలా చల్లేసుకొని ఈ పిండి మీద కూడా చల్లేసి చపాతీలాగా అయితే రెడీ చేసుకోవాలి. దీన్ని చపాతీ కర్రతోటి ఇలా అయితే చేసుకోండి. మనం కలిపేటప్పుడే స్మూత్గా పిండిని కలుపుకుంటే ఇలా స్మూత్గా సాఫ్ట్గా వస్తాయండి చపాతీలు అయితే. ఇలా పెద్దగా చేసుకోవాలి చపాతీని. 1 సైడ్ నుండి ఇలా అయితే సైడ్ నుండి రోల్ చేసుకోవాలి. ఇలా నేను ఎలా చేస్తున్నానో అలా పిండిని అయితే రోల్ చేసుకోవాలి. ఇలా మొత్తాన్ని రోల్ చేసుకున్న తర్వాత ఒక నైఫ్ తోటైతే ఒక చాకుతోటి మొత్తం ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మనకు కాజా ఎంత షేప్లో కావాలో అంత షేప్లో ఇప్పుడైతే ఇలా కట్ చేసుకోవాలి. సైడ్ నుండి నేను ఎలా కట్ చేస్తున్నానో అలా కట్ చేసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. దీంట్లో హార్డ్ కూడా ఏం లేదు. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఎన్ని కావాలంటే అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వీటిని తీసుకొని ఇలా ఈ మధ్యలో నుండి కొంచెం ప్రెస్ చేయాలన్నమాట. ఇలా ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అన్నిటినీ ఇలా మొత్తం చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో అయితే సరిపడా అంటే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసుకొని మొత్తం బాగా వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కాజాలను అయితే ఇలా వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ అయితే కొంచెం సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోండి. తర్వాత కొంచెం హైలో పెట్టేసి ఫ్రై చేసుకోండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. 1 కప్పే కాబట్టి అన్నీ వేసేసాను నేను. అన్నీ ఇలా తిప్పుకుంటూ 2 సైడ్స్ మొత్తం కాల్చుకోవాలండి. ఇలా మొత్తం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. అన్ని కాజాలు మంచి కలర్ అయితే రావాలి. ఇలా మొత్తం కలర్ మారిన తర్వాత అయిపోయాయండి. వీటిని అయితే పక్కకు తీసేయాలి. వీటిని పక్కకు తీసేసి ఇప్పుడు ఇంకొక గిన్నెని గ్యాస్ మీద పెట్టేసి 1 కప్పు షుగర్ తీసుకోవాలండి. మీకు స్వీట్ తక్కువ కావాలంటే 1/2 కప్పు కూడా తీసుకోవచ్చు. 1 కప్పు మైదా పిండికి 1 కప్పు అయితే షుగర్ తీసుకున్నాను. అదే కప్పుతోటి వాటర్ పోసుకోవాలి. షుగర్ సిరప్ అయితే బాగా చిక్కగా వచ్చే వరకు ఇలా రెడీ చేసుకోవాలి. ఇవి అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత మనం రెడీ చేసుకున్న కాజాలను అయితే దీంట్లో వేసుకోవాలి. ఓ 10-15 మినిట్స్ అయితే మొత్తం అందులో స్పాంజ్ లాగా మొత్తం వాటర్ని పీల్చుకుంటాయండి. అవి మొత్తం పీల్చుకున్న తర్వాత కాజాలు అయితే రెడీ అయిపోతాయి.
ఇంతే అండి, ఈజీగా ఇంట్లోనే మడత కాజాలనైతే ఇవి కూడా చిట్టి చిట్టి కాజాలనైతే ఇలా రెడీ చేసుకోండి. అప్పటికప్పుడు అయితే స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా అయితే ప్రిపేర్ చేసుకోండి. బయట కొనకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.